మహారాష్ట్ర ఈ పేరు చెప్పగానే ముంబై లాంటి మహానగరాలే గుర్తుకు వస్తాయి. కానీ మహారాష్ట్రలో ఇలాంటి మహానగరాలే కాదు, ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. షిరిడి నుంచి మొదలుకుని ముంబై మహానగరం మధ్యలో ఉన్న సిద్ధివినాయక దేవాలయం వరకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అలాంటి మహారాష్ట్రలోని ఒక 10 దేవాలయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం తెలుసుకుంటున్న మొదటి దేవాలయం షిరిడి. షిరిడి సాయిబాబా పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని అహ్మదానగర్ జిల్లాలో ఉంది. షిరిడి ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం కావడం వలన షిరిడికి ప్రతిరోజు అత్యధిక సంఖ్యలో యాత్రికులు వస్తారు. తిరుపతి తర్వాత అత్యంత ప్రసిద్ధమైన ఆలయం షిరిడి. గురు పౌర్ణమి పర్వదినాన భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. హిందువులు తప్పకుండా దర్శించే యాత్రా స్థలాల్లో షిరిడి ఒకటి. మనం తెలుసుకుంటున్న రెండవ దేవాలయం పండరీపురం. పండరీపురం మహారాష్ట్రలోని షోలాపూర్ అనే జిల్లాలో ఉంది. ఈ క్షేత్రం మహారాష్ట్రలోనే ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది భీమా నది ఒడ్డున ఉంది. ఇక్కడ పాండురంగ విఠలుడు రుక్మిణీదేవి సమేతంగా వెలసి ఉన్నాడు. హిందువులు ఇది శ్రీకృష్ణుని యొక్క మరో అవతారంగా భావిస్తారు. పండరీపురాన్ని మహారాష్ట్రీయులు దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని విఠలనాథుడు, పాండురంగుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. మనం తెలుసుకుంటున్న మూడవ దేవాలయం శని షింగ్నాపూర్. ఈ ఆలయం శనిదేవుని యొక్క ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలోని మహారాష్ట్రలో ఉంది. శని షింగ్నాపూర్ షిరిడికి, ఔరంగాబాద్కి మధ్యలో ఉంటుంది. ఈ శని షింగ్నాపూర్లో ఇంకొక విచిత్రం ఏమిటి అంటే ఈ ఊరిలో ఉన్న ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు. అంతేకాదు షిరిడి వెళ్ళిన ప్రతి భక్తులు ఖచ్చితంగా ఈ దర్శనం చేసుకునే వస్తారు. దర్శనం అయిన తరువాత మాత్రం వెనుక తిరిగి చూడకుండా రావడం ఇక్కడ స్పెషాలిటీ. తెలుసుకుంటున్న నాలుగవ దేవాలయం త్రయంబకేశ్వర ఆలయం. ఈ త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో ఉంది. ఈ త్రయంబకేశ్వర ఆలయం మనకున్న 12 జ్యోతిర్లింగాల్లోని ఒకటి. అంతేకాదు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇక్కడ శివలింగంలో 3 లింగాలు ఉంటాయి. ఆ 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంకేతాలు. ఈ త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోనే ప్రసిద్ధ మరియు ప్రముఖమైన క్షేత్రాల్లో ఒకటి. మనం తెలుసుకుంటున్న 5వ దేవాలయం భీమశంకర్ దేవాలయం. ఈ భీమశంకర్ మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఉన్న పురాతనమైన పుణ్యక్షేత్రం. భారతదేశం అంతటా ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో భీమశంకర్ ఆలయం ఒకటి. మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లోని 5 మహారాష్ట్రలోనే ఉన్నాయి. పురాణాల ప్రకారం శివుడికి, రాక్షసుడైన త్రిపురాసురుడికి మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఆవిరైన భీమానది నుండే భీమశంకర్ అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. మనం తెలుసుకుంటున్న 6వ ఆలయం యమైదేవి ఆలయం. ఈ యమైదేవి ఆలయం భారతదేశంలోని మహారాష్ట్రలోని సతారా జిల్లా ఔంద్ పట్టణంలోని కొండ సముదాయంలో ఉంది. ఈ యమైదేవి ఆలయం ఒక చిన్న కొండపైన నిర్మించబడి ఉంది. నల్లరాతితో ఉన్న యమైదేవి విగ్రహం దాదాపు 2 మీటర్ల ఎత్తులో ఉండి కూర్చుని ఉంటుంది. మహిషాసుర మర్దిని అయినటువంటి ఈ యమైదేవి చేతిలో బాణం, గద మరియు త్రిశూలంతో అలంకరించబడి ఉంటుంది. మనం తెలుసుకుంటున్న 7వ దేవాలయం సిద్ధివినాయక ఆలయం. మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటి సిద్ధివినాయక ఆలయం. అంతేకాదు భారతదేశంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి. గణపతి నవరాత్రుల్లో ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు ప్రముఖ బాలీవుడ్ తారలందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. మహారాష్ట్రలోని ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖమైన ఆలయాల్లో ఈ సిద్ధివినాయక ఆలయం కూడా ఒకటి. మనం తెలుసుకుంటున్న 8వ ఆలయం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం. ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది. హిందూ పురాణాల ప్రకారం భారతదేశంలో ఉన్న 108 శక్తిపీఠాల్లో ఈ ఆలయం ఒక్కటి. అంతేకాదు ప్రతిరోజు అమ్మవారి మీద సూర్యకిరణాలు పడేలా ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఎంతో అందంగా ఉంటారు. ఇక్కడ అమ్మవారిని అంబాబాయి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం తెలుసుకుంటున్న 9వ దేవాలయం హరిహరేశ్వర దేవాలయం. ఈ ఆలయం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉంది. ఈ హరిహరేశ్వర ఆలయ వాతావరణం చాలా బాగుంటుంది. ఈ ఆలయం చుట్టూ హరిహరేశ్వర్, బ్రహ్మాద్రి, హర్షినాచల్ మరియు పుష్పాద్రి అనే 4 కొండలు కూడా ఉంటాయి. మహారాష్ట్రలో సందర్శించాల్సిన ప్రసిద్ధి దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. మనం తెలుసుకోబోతున్న 10వ దేవాలయం గ్రిష్ణేశ్వర్ దేవాలయం. ఈ గ్రిష్ణేశ్వర్ దేవాలయం ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో ఈ గ్రిష్ణేశ్వర్ దేవాలయాన్ని 12వ జ్యోతిర్లింగంగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ శివుణ్ణి గ్రిష్మేశ్వర్, కుసుమేశ్వర్, గృష్కేశ్వర్ అని రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మహారాష్ట్రలోని ఈ ఆలయం ఎర్రని అగ్నిపర్వత శిలతో నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా భారతదేశంలో తప్పకుండా సందర్శించుకోవాల్సిన దేవాలయాల్లో ఈ ఆలయం ఒక్కటి. తెలుసుకున్నారు కదా మహారాష్ట్రలోని ప్రసిద్ధమైన దేవాలయాలు. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ 10 ఆలయాల్లో మీరు ఎన్ని ఆలయాలను చూసారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.